తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టారో ఇప్పటికే 2 విడతల పాదయాత్రలు ముగిశాయి. 3వ విడత పాదయాత్ర కూడా ఏదైతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉందో అక్కడ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈ రోజుతో 22 రోజులు ముగిసింది. ఈరోజు భద్రకాళి టెంపుల్ వద్ద ఆయన పాదయాత్ర ముగింపు సభతో పాటు ముగింపు కూడా కొనసాగుతుంది. ఈ ముగింపు సభకు ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఇప్పటికే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వరంగల్లోని భద్రకాళి టెంపుల్కి వస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రను ముగించుకున్న బండి సంజయ్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే బండి సంజయ్ని భద్రకాళి టెంపుల్ స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏదైతే ఆలయం ముఖద్వారం ఉందో బండి సంజయ్ ఇప్పటికే కొద్ది క్షణాల్లోనే రానున్నారు. ఆయనకు స్వాగతం పలకనున్నారు. అలాగే జేపీ నడ్డా హైదరాబాద్ నుండి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు. జేపీ నడ్డా కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి బండి సంజయ్తో పాటు జేపీ నడ్డా అందరు కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం ఇక్కడ నుండి ఏదైతే ఉద్యమకారుడు ఉన్నాడో ప్రొఫెసర్ ఆయన ఇంటికి వెళ్ళనున్నారు. జేపీ నడ్డా మరియు బండి సంజయ్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను కలిసిన తర్వాత అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు మహాసభ ఉందో ఆ సభకు వారు చేరుకుని ఉన్నారు. అక్కడ సభ నుంచి ప్రసంగించనున్నారు. అదే గత తెలంగాణలో ఏదైతే కుటుంబ పాలన కొనసాగుతుందని చెప్పి అటు బీజేపీ చాలా రోజుల నుంచి ఆరోపిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటున్నట్లయితే తెలంగాణలో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ మాటల యుద్ధంలోనే నిన్న ఏదైతే సభకు అటు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో సభను నిర్వహించుకునేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా ఇక్కడున్న హైకోర్టు ఆదేశాలతో సభకు ఆల్రెడీ ఏర్పాటు జరిగాయి. ఇక్కడ మనతో కడుతున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది భద్రకాళి టెంపుల్కు మరికొద్దిసేపట్లోనే బండి సంజయ్ మరియు జేపీ నడ్డా రాబోతున్నారు. వరంగల్లో మహాసంగ్రామ యాత్ర ఏదైతే ఉందో 3వ విడత పాదయాత్ర ముగింపు ఉంది. ఎలా ఉండబోతుంది? బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు చెందుతున్నాయి. అవి కార్యకర్తలం మేము ప్రతి విషయం కూడా తీసుకెళ్తున్నాము. ఈ యొక్క బండి సంజయ్ గారి 3వ విడత ఈ ప్రజా సంగ్రామ యాత్ర విషయానికి వస్తే పోలీసులు దాన్ని నిలిపివేయడం జరిగింది. మరియు ప్రజా గెలుపు కోర్టులో న్యాయం గెలిచింది. దానికి అఖిల భారత అధ్యక్షులు మనకు నడ్డా గారు వస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. మనము ఈరోజు ఈ వరంగల్ విషయానికి తెలుసుకుంటే గతంలో కేంద్రంలో 2 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్లు ఉన్నప్పుడు వరంగల్ నుండి కూడా ప్రాతినిధ్యం వహించిన ఘనత వరంగల్కు తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. తప్పకుండా వరంగల్ ప్రజలు రాబో ఎన్నికలలో వరంగల్ నుండి కూడా మరొకసారి పార్లమెంటు సభ్యుని పంపిస్తారు. ఆ యొక్క నమ్మకము మనకు ఉన్నది. ఈ భద్రకాళి మాత దర్శనం తర్వాత అంత విజయమే జరుగుతుంది. రాబో కాలంలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డను కైవసం చేసుకుంటుంది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపుది సభ ఉంది కదా, ఈ సభ ద్వారా అంటే ఎంతమంది ఇక్కడ వస్తున్నారు? ఈ సభ ద్వారా అంటే తెలంగాణ ప్రజల్లో బీజేపీ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఈ సభ ఇప్పుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేపడుతున్నప్పుడే ప్రజలు తండోపతండాలుగా సొంతంగా వస్తున్నారు. ఎవరు కూడా లేదు, ఖాళీ అతను ఒక పిలుపు ఇస్తున్నాడు. ఆ పిలుపు ద్వారా అందరు వస్తున్నారు. మేము మేడ్చల్ నుండి రావడం జరిగింది. నేను మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంటు. ఈ విధంగా ప్రతి ముఖ్య కార్యకర్తలు మీటింగ్కు ఖాళీ ఒక సందేశం ద్వారా వస్తున్నారు. ఈరోజు ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రను చూసుకున్నట్టయితే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తండోపతండాలుగా బండి సంజయ్ గారు ఎక్కడ కార్యకర్తలు రావాలి అది చేయాలని చెప్పడం లేదు. ఆయన ఒక పిలుపునిస్తుండు. ఆ పిలుపును ప్రతి ఒక్కరు స్వీకరిస్తున్నారు. రాబో కాలంలో తెలంగాణలో ఒకే లక్ష్యం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయమయం, భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైట్. ఏదైతే బండి సంజయ్ ఉన్నారో పాదయాత్ర కొద్దిసేపటికే ముగిసింది. మరికొద్దిసేపట్లోనే బండి సంజయ్ భద్రకాళి టెంపుల్కి రానున్నారు. ఇక్కడ నుంచి దర్శనానంతరం వాళ్ళు సభకు నేరుగా వచ్చేస్తారు. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, బండి సంజయ్ పాదయాత్ర ఈ రోజుతో ముగియనుంది. బండి సంజయ్ గారు కూడా భద్రకాళి టెంపుల్కి వచ్చారు. ఈ భద్రకాళి టెంపుల్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అగ్గి రవ్వని గుడ్డలో మూటగట్టి కట్టలేరు, అరచేతితో సూర్యుని ఆపలేరు, వరంగల్లో భారతీయ జనతా పార్టీ యొక్క వికాసాన్ని ఆపలేరు.
రాకేష్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఆ తెలంగాణలో బీజేపీకి తిరుగులేదని చెప్పి రానున్న రోజుల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా ఆ భద్రకాళి టెంపుల్ నుంచి ఒక మోగిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనిల్తో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.